అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి దెబ్బతిన్న కేసీఆర్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో సత్తా చాటాలని చూస్తున్నారు. అంతేకాదు చెల్లాచెదురవుతున్న పార్టీని కాపాడుకోవడం కోసం తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ప్రభుత్వంలో ఉండగా ప్రజలను కలవలేదు అనే అపవాదులను మూటగట్టుకున్న గులాబీ బాస్ ఈ బస్సు యాత్రలతో ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తున్నారు. డీలపడిన పార్టీని లోక్సభ ఎన్నికలో కాస్తైన సీట్లు సాధించి పర్ఫార్మెన్స్ చూపించాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. బస్సు యాత్ర షురూ చేసిన కేసీఆర్ ప్రజల కష్టాలు తెలుసుకునే పేరుతో యాత్ర, ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టిన కేసీఆర్ డీలా పడిన కారు పార్టీలో ఉత్సాహం కోసం యాత్ర, అధికారంలో ఉండగా ప్రజలను పట్టించుకొని కేసీఆర్ అధికారం కోల్పోవడంతో ప్రజల ముందుకు కేసీఆర్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణలో బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. ఇది పూర్తిగా ఎన్నికల యాత్ర, కానీ దానిని చెప్పుకునే ధైర్యం కేసీఆర్కు కానీ ఆ పార్టీకి కానీ లేదు. కాంగ్రెస్ పాలనలో ప్రజల కష్టాలు పడుతున్నారని వారికి అండగా నిలిచేందుకు, వారి తరపున పోరాడేందుకు వస్తున్నామని చెబుతోంది. అయితే ఈ యాత్రలో కేసీఆర్ ప్రజల నుంచి ఎదుర్కొనే తొలి ప్రశ్న, ఇప్పుడు గుర్తొచ్చామా? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక వైపరీత్యాలు వచ్చాయి. రైతులు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారు. కానీ ఏనాడు ఆ సమయంలో కేసీఆర్ బాధితుల వద్దకు వెళ్ళలేదు. ప్రగతి భవన్, ఫామ్ హౌస్లో కూర్చుని సమీక్షలు చేయడం, ప్రకటనలు విడుదల చేయడం, హెలికాప్టర్లు ఎక్కి ఏరియల్ సర్వే చేయడం మినహా బాధితులతో మాట్లాడిన సందర్భం లేదు. గతేడాది గోదావరి వరదలు వచ్చి భద్రాచలం జిల్లాలోని అనేక గ్రామాలు మునిగిపోయాయి. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. దెబ్బతిన్న పంటకు ఎకరాకు 10,000 ఇస్తామని తెలిపారు. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అప్పట్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని పోరాటాలు చేసినా వాటిని పట్టించుకోలేదు నాటి పాలకుడు కేసీఆర్. ప్రగతి భవన్ గడప దాటలేదు. ప్రజా ఉద్యమాలను ఉక్కు పాదంతో అణిచివేశాడు. పోలీసులను ప్రయోగించాడు. ప్రజల బాగోగులు కేసీఆర్కు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ ఏనాడు ముందుండి నడిపించలేదు. నాటి టీఆర్ఎస్కు ఊపొచ్చిన తర్వాత ఆయన పిలుపునివ్వడం మొదలుపెట్టారు. స్వయంగా ముందు ఉండి చేసిన పోరాటం ఒక్కటీ లేదు. అదే ప్రజలు అధికారం నుంచి గద్దె దించాక, ప్రతిపక్షానికి పరిమితం చేశాక ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చారు. ఒక్కసారి ఓటమి కేసీఆర్ను నేలకు దించింది. అహంకారాన్ని అంతం చేస్తుంది. ప్రజలు గుర్తుకొచ్చేలా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు సీఎం ప్రజలను కలవడం లేదనే ప్రశ్నలు కూడా మంత్రులే సమాధానం ఇచ్చారు. అంతా బాగున్నప్పుడు సీఎం ప్రజలను కలవాల్సిన పని లేదు కదా అని వెనకేసుకొచ్చారు. ఇదిలా ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా నాడు ప్రగతి భవన్ గేట్లు తెరుచుకోలేదు. విపత్తు సమయంలో కేటీఆర్, హరీష్ రావులు మాత్రమే బయటకు వచ్చేవారు. కానీ ఒక్క ఓటమి కేసీఆర్ను జనంలోకి వచ్చేలా చేసింది. అయితే ఆయన చేపట్టే బస్సు యాత్రలో ఆయన ఖచ్చితంగా ప్రజల నుంచి వచ్చే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మరోవైపు కేసీఆర్ బస్సు యాత్రను భయంగానే మొదలు పెడుతున్నారు. ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, మరోవైపు పార్టీని వీడుతున్న నేతలు. ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుంది. పార్టీని కాపాడుకునేందుకే కేసీఆర్ యాత్ర మొదలు పెడుతున్నారు. దానికి ప్రజల కష్టాలను కారణంగా చూపెడుతున్నారు. అయితే ఈ యాత్ర ద్వారా బీఆర్ఎస్కు ఊపు రాకపోతే మాత్రం గులాబీ పార్టీ ఉనికికే ప్రశ్నార్థకమవుతుంది. కేసీఆర్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లవుతుంది.